భారత్లో మళ్లీ లాక్డౌన్ డేస్ రానున్నాయా? 2020 నాటి పరిస్థితులు రిపీట్ అవనున్నాయా? పరిస్థితి చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. 2019లో విజృంభించిన కరోనా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రాణాలు హరించింది. ప్రస్తుతం హెచ్ఎంపీవీ వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. చైనాలో భారీగా నమోదవుతున్న వైరస్ కేసులు ఇప్పుడు మన దేశంలోకి ఎంట్రీ ఇచ్చాయి. ఒకే రోజు 3 కేసులు నమోదవడం డేంజర్ బెల్స్ మోగిస్తోంది. అప్రమత్తంగా ఉండే రోజులు రానే వచ్చేశాయి అలర్ట్ చేస్తోంది. కరోనా కంటే వేగంగా ఈ కేసులు నమోదవుతుండటంతో జనం భయాందోళనకు గురవుతున్నారు. మళ్లీ మాస్కులు ధరించి బయటకు రావాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. పరిస్థితులు చేయి దాటితే మళ్లీ లాక్డౌన్ తప్పదనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, వైశాలి, చైనాను గత కొద్ది రోజులుగా కూడా వణికిస్తున్న హెచ్ఎంపీవీ వైరస్ ఇండియాలోకి వచ్చింది అని కూడా చెప్పుకోవాలి. బెంగళూరులో కూడా కేసు నమోదైంది. మొదటి కేసు ఈ రోజు, అనంతరం కూడా బెంగళూరులో 2 కేసులు, అలాగే గుజరాత్ లో కూడా ఒక కేసు నమోదైన విషయం తెలిసిందే. బెంగళూరు బాప్టిస్ట్ హాస్పిటల్లో 8 నెలల చిల్లారి 8 months బేబీ హెచ్ఎంపీవీ వైరస్ ఉన్నట్టు కూడా వైద్యులు గుర్తించారు. అయితే కర్ణాటక ప్రభుత్వం ఆరోగ్య శాఖ మంత్రి మాత్రం ఉదయం అయితే దాన్ని ధృవీకరించలేదు. తమకు ఎలాంటి శాంపిల్స్ అందలేదని కూడా స్పష్టం చేసింది. అయితే శాంపిల్స్ పూణే పంపిస్తున్నట్టు కూడా వైద్యులు తెలిపారు. మరోవైపు చిన్నారి ఫ్యామిలీ కానీ వాళ్ళెవరికి కూడా ట్రావెల్ హిస్టరీ లేకపోయినా కూడా ఈ హెచ్ఎంపీవీ వైరస్ బారిన పడడం కూడా దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తుంది. ఎందుకంటే మనం చూసాము కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ ఎంత పెద్ద డిజాస్టర్ అనేది కూడా ప్రపంచంతో పాటు ఎస్పెషల్లీ యూరోపియన్ యూనియన్ తర్వాత దేశం మీద ఎంత ఇంపాక్ట్ చూపెట్టింది అనేది మన అందరికీ కూడా తెలిసిందే. ఇన్ఫ్లేషన్ పెరిగింది. అట్ ది సేమ్ టైం చాలా మంది ఉద్యోగాలు కూడా కోల్పోయారు. ఉద్యోగాలు కోల్పోవడంతో కాకుండా చాలా మంది కూడా వివిధ వ్యాధుల బారిన కూడా పడ్డారు. మానసికంగా కూడా చాలా మందికి ఆ కరోనా నుంచి బయటకు రావడానికి దాదాపు నెలలు సమయం పట్టింది. ఒక భయంకరమైన వాతావరణం అయితే అప్పట్లో నెలకొని ఉంది. అనంతరం కూడా చాలా మందికి సైడ్ ఎఫెక్ట్స్ కూడా వచ్చాయి. రెమ్డెసివిర్ ఏదైతే ఇంజక్షన్లు తీసుకున్నారో దాంతో కూడా చాలా మందికి మనం చూసాము. చాలా మంది సెలబ్రిటీలు కూడా కోవిడ్ అనంతరం కూడా ఒక్కసారిగా జిమ్ చేస్తూ కూడా కుప్పకూడము. అలాగే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ ప్రభుత్వంలో కూడా మంత్రిగా పనిచేసిన మేకపాటి గౌతమ్ రెడ్డి కూడా ఒక్కసారిగా జిమ్ లో కుప్పకూలడము. అలాగే అనంతరం కన్నడ కంటిలో రాజ్ కుమారుడు కూడా పునీత్ కూడా ఒక్కసారిగా కుప్పకూలడం, ఇదంతా కూడా చూసాము. ఇదంతా కోవిడ్ సైడ్ ఎఫెక్ట్స్ అంటూ కూడా ఇంటర్నేషనల్ పల్మనాలజీ డిపార్ట్మెంట్ చెందిన పలువురు వైద్యులు కూడా ఇంటర్నెట్ లో బ్లాగ్స్ లో కూడా మెన్షన్ చేశారు. సో ఇలా ఈ నేపథ్యంలో కరోనా తర్వాత ఈ కొత్త ఈ వైరస్ అసలు ఏంటి ఇది అనేది కూడా ప్రపంచవ్యాప్తంగాతో పాటు మన దేశంలో ముఖ్యంగా చాలా ఆందోళనకరంగా ఉన్నారు ప్రజలు. ఎందుకంటే బెంగళూరులో చిన్న పిల్లలు, నెలల పిల్లకి బేబీకి అలా రావడం కూడా అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పిల్లల పట్ల కూడా అందరికీ కూడా స్వతహాగా చిన్న పిల్లలు అంటే చాలా మమకారంగా, ప్రేమగా, ఆప్యాయతగా కూడా పెంచుకుంటూ ఉంటారు తల్లిదండ్రులు. ఇట్ ది సేమ్ టైం చిన్న పిల్లలకు ఆరోగ్యానికి ఏదైనా చిన్నగా జ్వరం వస్తేనే తల్లిదండ్రులు తల్లడిపోతూ ఉంటారు. అలాంటిది ఈ కొత్త హెచ్ఎంపీవీ వైరస్ అనేది కూడా ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరినీ భయాందోళనకు గురి చేస్తుంది. కొంతమంది డాక్టర్లు దీనిని కేవలం ఒక ఫ్లూ గానే భావిస్తున్నారు తప్ప దీనిపైన ఎలాంటి ఆరోగ్యం పైన పెద్ద ప్రభావం చూపెట్టారు, అనారోగ్యం కలిగించాలంటూ కూడా కొంతమంది డాక్టర్లు తమ బ్లాగ్ లో రాస్తున్నారు. కాకపోతే ఇప్పటికీ కూడా ఆ వైరస్ పైన క్లారిటీ అనేది లేదు. ఇది వైరస్ ఆ ఫ్లూ అనే క్లారిటీ డాక్టర్లకు కూడా ఇంతవరకు పూర్తి స్థాయిలో కూడా ఒక నిర్ధారణ అనేది వరల్డ్ క్లాస్ డాక్టర్లు కూడా చేయలేదు. కానీ ఈ వైరస్ ఎలా పనిచేస్తుందో చూడాలి అంటూ కూడా బ్లాగ్స్ లో రాస్తున్నారు. మరోవైపు ఏమో ఈ ఇండియాలో అటు కర్ణాటకలో అటు గుజరాత్ లో, కర్ణాటకలో 2, గుజరాత్ లో ఒక కేసు రిజిస్టర్ ఇది అవడము ఈ హెచ్ఎంపీవీ వైరస్ ది. సో ప్రస్తుతం భయాందోళనలు ఉన్నాయి. అయితే 2020 సంవత్సరం లాగా కూడా నాటి పరిస్థితిలో మళ్ళీ రిపీట్ అవుతాయా అనేది కూడా ఒక భయాందోళన అయితే నెలకొని ఉంది. ఎందుకంటే ఐసీఎంఆర్ గైడ్ లైన్స్, అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు గైడ్ లైన్స్ విడుదల చేసిన ప్రకారము ఇది కేవలం ఒక ఫ్లూ లాంటిదే తప్ప దీని మీద అంత సీరియస్ గా పరిగణించాల్సిన అవసరం లేదు అంటున్నారు. కానీ చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు ఎక్కువగా దీనికి ఎఫెక్ట్ అవుతారు అనేది కూడా మరో వాదన నడుస్తోంది అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారము. అయితే మళ్ళీ 2020 నాటి పరిస్థితులు వస్తాయా అనే అనుమానం కూడా పరిస్థితి చూస్తుంటే సిమిలర్ గా ఆ భయాందోళన వాతావరణం అయితే నెలకొని ఉంది అని చెప్పాలి. 2019లో విజృంభించిన కరోనా ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ప్రాణాలు కూడా హరించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ హెచ్ఎంపీవీ వైరస్ కూడా ప్రపంచ దేశాలను
కనిపిస్తుంది. ఇప్పటికే హాంకాంగ్, జపాన్ లో కూడా కేసులు నమోదవుతున్నాయి. చైనాలో అయితే విపరీతంగా కేసులు రిజిస్టర్ అవుతున్నాయి. ఇప్పుడు మన దేశంలో కూడా తాజాగా ఎంట్రీ ఇవ్వడం, ఇదే రోజు ఒకే రోజు 3 కేసులు నమోదవడం కూడా డేంజర్ బెల్స్ మోగిస్తుంది అని చెప్పాలి. అప్రమత్తంగా ఉండే రోజులు రానే వచ్చేసాయి. అలర్ట్ కూడా చేస్తోంది స్లోగా స్టేట్ గవర్నమెంట్ లో. అలాగే ICMR కూడా ఈ రోజు ఒక బులెటిన్ కూడా రిలీజ్ చేసింది. కరోనా కంటే వేగంగా కేసులు నమోదవుతుండడంతో జనం కూడా భయాందోళనకు గురవుతున్నారు. మళ్లీ మాస్కులు ధరించి బయటకు రావాల్సిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఒకవేళ ఇది ఫ్లూ వైరస్ అనేది కూడా వైరాలజిస్టులు, డాక్టర్లు నిర్ధారించాల్సి ఉంది. ఒకవేళ ఇది ఫ్లూ కాదు, వైరస్ అయితే మాత్రం తప్పకుండా సిమిలర్ గా లాక్డౌన్ కాకపోవచ్చు, కానీ లాక్డౌన్ తరహా వాతావరణం అయితే నెలకొంటుందేమో అనే సందేహాలు అయితే ఇప్పుడు దేశవ్యాప్తంగా సందేహాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు కరోనా లాంటి మహమ్మారి ఇప్పటికే దేశ ప్రజలందరూ కూడా, ముఖ్యంగా ఇండియాలో ఇప్పుడే కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. ఎందుకంటే మనందరం కరోనా టైంలో కూడా చూసాము, అది అసలు నయం కాని వ్యాధి అంటూ కూడా పలువురు డాక్టర్లు కూడా చెప్పారు. వైద్యం అంటే ట్రీట్మెంట్ లేని వ్యాధి, అసలు దానికి మెడిసినే లేని వ్యాధి అంటూ కూడా 11 సీనియర్ డాక్టర్స్ అలాగే వైరాలజిస్టులు కూడా చెప్పారు. ఓన్లీ క్వారంటైన్, ప్రాపర్ ఫుడ్ తీసుకోవడము ఇదే అని కూడా డాక్టర్లు సజెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మరి ఈ కొత్తది ఇది ఫ్లూ వైరస్ లేకపోతే దీనికి ఎంత టైం పడుతుంది వైరాలజిస్టులకి దీన్ని కనుక్కోవడానికి, వైరస్ లేకపోతే ఫ్లూ అనేది కూడా ఒక సందేహం, ఒక భయం అయితే రేకెత్తిస్తుంది. ఎట్ ది సేమ్ టైం మనం కరోనా టైంలో కూడా చూసాము, ఈ వ్యాక్సిన్ల ప్రభావం అనేది చాలా పెద్ద ఎత్తున కూడా ప్రజల మనుషుల హ్యూమన్ బీయింగ్ ఒక హ్యూమన్స్ లో మనుషులలో ఉండే ఆరోగ్య పరిస్థితి చూస్తే గానీ చాలా ప్రభావం చూపెట్టింది అనేది కూడా అంతర్జాతీయ మీడియా కథనాలు వచ్చాయి. ప్రముఖులు డాక్టర్లు కూడా చెప్పారు. మనం దాని ఉదాహరణ ఫైజర్ తీసుకున్న, ఆస్ట్రాజెనికా తీసుకున్న, అలాగే కోవిషీల్డ్ ఎవరైతే తీసుకున్నారో ఈ వ్యాక్సిన్ లో చాలా మానవ శరీరంలో చాలా దుష్పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆకస్మికంగా నీరసంగా పడిపోవడము, లేకపోతే గుండెపోటుతోని కుప్పకూలిపోవడము, శరీరం ఆధీనంలో ఉండకపోవడము, అలాగే వివిధ సైడ్ ఎఫెక్ట్ల బారిన కూడా ఈ వ్యాక్సిన్ల బారిన పడ్డారు. ఎందుకంటే FDA అప్రూవల్ లేకుండా యూజువల్ గా ఒక వ్యాక్సిన్ మార్కెట్ లో రావాలంటే యావరేజ్ గా 2 నుంచి 5 సంవత్సరాలు క్లినికల్ ట్రయల్స్ తర్వాతే అది FDA అప్రూవ్ అయ్యాకే మార్కెట్ లోకి వ్యాక్సిన్స్ అనేవి వస్తాయి. కానీ కోవిడ్ టైంలో ఎమర్జెన్సీలో కేవలం 2.5 నెలల్లోనే వ్యాక్సిన్లు మొత్తం ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో వచ్చాయి. మన దేశానికి వస్తే కోవాక్సిన్ కూడా పూణే సిరం ఇన్స్టిట్యూట్ లో కూడా మ్యానుఫ్యాక్చర్ అయిన విషయం అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు ఇది ఒకవేళ ఫ్లూ కాకుండా వైరస్ అయితే దీనికి మళ్ళీ కొత్తగా వ్యాక్సిన్ అనేది ఎంత టైం పడుతుంది, ఆ వ్యాక్సిన్ వల్ల మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి, ఎందుకంటే చిన్నపిల్లలు, పెద్ద వయస్కులు వాళ్ళే అనేది కూడా ప్రధానంగా చెబుతున్నారు. మనం కరోనా టైంలో కూడా చూసాము, ఎంతో మంది పేషెంట్లు లక్షలు తమ ఆస్తులు అమ్ముకొని కూడా కార్పొరేట్ హాస్పిటల్లో తమ తల్లిదండ్రులను బతికించుకోవాలని లక్షల రూపాయలు కూడా వెచ్చించారు. కానీ చివరికి ప్రాణాలు కూడా 14 రోజుల క్వారంటైన్, దాదాపు ఉదాహరణలు కూడా ఉన్నాయి. 3 నెలల పాటు కరోనా సమయంలో హాస్పిటలైజ్ అయ్యి చివరకు ప్రాణాలు కూడా విడిచిన కేసులు ఎన్నో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ కొత్త వైరస్ మాత్రం దేశవ్యాప్తంగా అందరినీ భయాందోళనకైతే గురి చేస్తుందని చెప్పుకోవచ్చు. వైశాలి. రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.